ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఉన్నటువంటి పాఠ్య భాగము మానవ ధర్మం. మానవునికి దేవుడు కొన్ని బాధ్యతలను ఇచ్చి పుట్టించాడు. ముందుగా మనిషి దేవుని వలన పుట్టినవాడు అని నమ్మాలి. మనుషులందరినీ కలుగు చేసిన వాడు దేవుడు ఒక్కడే. అందుకని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని ఉంటుంది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అదే పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి అయిన దేవుని ఎదుటైన మోకాళ్ళు ఇలా ప్రార్థిస్తున్నాను అని అపోస్తలుడు పౌలు గారు మాట్లాడారు. అంటే భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్న తండ్రులు ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక తండ్రి ఉంటాడు. యావత్తు మానవ జాతినంతటిని దేవుడు తన కుటుంబంగా చూస్తూ వారందరూ దేవుని కుటుంబంగా ఉండాలని దేవుడు భూమి మీద మానవుల్ని దేవుని కుటుంబంగా కట్టాలనుకున్నాడు. ఆయనకు కుటుంబం కావాలననే ఆలోచనే దేవునికి లేకపోతే భూమి మీద మానవ జాతిని సృజించవలసిన అవసరత లేదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అలాగే మానవులందరినీ దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే తన కుమారులుగా కుమార్తెలుగానే చూస్తున్నాడు. అందుకని మానవ జాతికి అంతటికీ దేవుడు ఒక్కడే అనే మాట సర్వసత్యం, జగమెరిగిన సత్యం. మత ఉన్మాదంతో కొట్టుకు చేస్తున్న మానవ జాతి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. కనుక దేవుని వలన సృజించబడిన మనిషి వాడి శరీర అవసరాలకన్నిటికీ అనుకూలంగా దేవుడు సమస్త సృష్టిని కలుగజేశాడు. మానవుని కలుగజేసిన తర్వాత దేవుడు సృష్టిని చేయలేదు. సృష్టిని కలుగజేసిన తర్వాతనే దేవుడు మానవుణ్ణి చేశాడు. సృష్టిలో ఉన్నటువంటి సమస్త వనరులన్నీ ఏ విధంగా ఉన్నాయి అంటే మన యొక్క శరీర అక్కరలను అవసరతలను తీర్చగలిగే అంత అద్భుతమైనటువంటి విధానములో దేవుడు సృష్టిని చేశాడు. దానితో అవినాభావ సంబంధాన్ని కలిగించి ఈ దేహాన్ని కూడా చేశాడు. కనుక ఈ దేహము ఈ సృష్టితో అవినాభావ సంబంధం కలిగి ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటి వలన ఈ దేహము బ్రతికించబడేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఉన్నది ఒకే నాలుక, దానికి ఎన్నో రుచులు సృష్టిలో ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, ఒకటైనా రెండైనా అవి రెండు ఒకే దానిని చూడగలుగుతాయి. కళ్ళున్న ఇవే రెండే, కానీ ఎన్నో రంగులు సృష్టిలో ఉన్నాయి. చెవులు ఉన్నాయి రెండే, కానీ ఎన్నో శబ్దాలు మానవునికి ఇంపుగా ఉండేటివి, ఆనందాన్ని కలిగించేవి, ఆహ్లాదాన్ని కలిగించేవి ఉన్నాయి. అలాగా సమస్త సృష్టిలో సమస్తము కూడా మానవుని కొరకే అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కనుక ఈ సృష్టిలో మానవుడు ప్రతి ఒక్కడు కూడా ఏ విధమైనటువంటి బాధ్యత కలిగి ఉండాలో అనేటువంటి దానిని గురించి దేవుడు మొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలను కలుగజేసినప్పుడే వారికిచ్చినటువంటి బాధ్యతను గూర్చి మనము చదవగలం. ముందుగా దేవుడు మానవులను చేశాడు. కోతి నుండి, చింపాంజీ నుండి, వివిధమైన జంతువుల నుండి మానవుడు పరిణామం చెందాడు అనేటువంటిది అబద్ధపు బూటకపు మాట.
ఒకవేళ మీరు చదువుకుంటున్న మీ చదువుల్లో అది రాయడానికి, వినడానికి, రాయడానికి, ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి మాత్రమే, కానీ అది వాస్తవం కాదు. ఓకే. సో మానవుడు దేవుని వలన సృజించబడినవాడు. చాలాసార్లు చెప్పాను కదా, మానవుడు సృష్టిలో ఏదో ఒక జీవరాశి నుండి పరిణామం చెందాడు అంటే, ఒకవేళ అదే నిజమైతే మానవుడు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే చింపాంజీ నుండి, కోతి నుండి మనిషి పరిణామం చెంది ఉంటే, కోతులు కోతులుగానే ఉన్నాయి, చింపాంజీలుగానే ఉన్నాయి, మనుషులుగానే ఉన్నారు. చింపాంజీలే కదా పుడుతున్నాయి, కోతులే కదా పుడుతున్నాయి. ఇది మొదటిది. రెండో విషయం ఏమిటంటే, ఒకవేళ మనిషి పరిణామం చెంది ఉన్నట్లయితే, అంటే మార్పు అనేది జరిగి ఉన్నట్లయితే, రూపాంతరం అంటే కోతి ఆకారం నుంచి 4 కాళ్ళతో నడిచేవాడు 2 కాళ్ళతో నడిచేవాడుగా, 2 కాళ్ళతో నడుస్తున్నవాడు తర్వాత మనిషిగా ఇలాంటి రూపం సంతరించుకున్నాడు, ఇలాగ మార్పు చెందుతూ వచ్చాడు అనే ఆ మాట నిజమైతే, మరి మొదటి మనిషి ఎలా మారాడు? కోతి చింపాంజీ మారింది అనుకుందాం, అది పసిబిడ్డగా మారిందా, లేకపోతే యుక్త వయసు కలిగిన వాడిగా మారిందా, లేక ముందు స్త్రీగా మారిందా, లేక ముందుగా పురుషుడిగా మారిందా? ఏ రూపంలో మారింది అనేటువంటి దానిని ఒక్కడైనా ఇదివరకు రుజువులతో ప్రపంచానికి పరిచయం చేయలేదు. కాబట్టి అదొక అబద్ధం. ఆ కాలానికి చార్లెస్ డార్విన్ ఆ విషయాన్ని చెప్పేటప్పటికీ ప్రపంచానికి ఒక గొప్ప వింతైనటువంటి కార్యక్రమంగా అది ఉంది. కానీ వాస్తవానికి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి కూడా శాస్త్రవేత్తలు ఎన్నిటినో పరిశీలన చేసి తేల్చినటువంటి విషయం ఏంటంటే, మనిషి నుండే పుట్టాడు అనేది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన ఏర్పరచుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు కానీ, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం మోషే గారి ద్వారా దేవుడు రాయించినటువంటి ఆదికాండం దగ్గర నుంచి ఉన్నటువంటి సంగతులను కానీ, మొదటి మానవుని దేవుడు కలుగు చేసిన విధానమును మోషే ద్వారా దేవుడు రాయించిన క్రమములో మనము ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చూసినప్పుడు, దేవుడు తన సృష్టిలో మొదటిగా పురుషుని చేశాడని, ఆ తరువాత స్త్రీని చేశాడని, వారిద్దరిని భార్యాభర్తలుగా జత చేశాడని, వారిద్దరి దాంపత్య జీవితం ద్వారా భూమి మీద మనుషులు పుట్టేటట్టుగా ఒక క్రమాన్ని దేవుడు సిద్ధపరిచాడని, స్థిరపరిచాడని, ఆ క్రమము ఆనాటి నుంచి లోకాంతం వరకు కొనసాగటానికి దేవుడు సిద్ధపరిచి స్థిరపరిచి ఉన్నాడనేటువంటి సత్యం ప్రతి ఒక్కరు కూడా నమ్మి తీరాలి. అంతే, దానికి ఇంకొక అవకాశం లేదు, ఇంకొక మార్గం లేదు, ఇంకో ప్రత్యామ్నాయం లేదు దానికి మించి. కాబట్టి ఇది ఇలా ఉండగా, దేవుడు కలుగు చేసినటువంటి సృష్టిలో మానవునికి ఇచ్చినటువంటి బాధ్యతను కూడా ఒకసారి మనం చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మానవుని చేసినటువంటి విధానమును గూర్చి చాలా స్పష్టంగా తెలియజేశాడు. 1వ అధ్యాయం 26 నుంచి 27లో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని ఆదాము అనేటువంటి మొదటి మనిషి దగ్గర నుంచి, హవ్వ అనేటువంటి మొదటి మనిషిని, వాళ్ళిద్దరి దగ్గర నుంచి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎథెన్సులో ఉన్న మనుషుల కోసం మాట్లాడేటప్పుడు 17వ అధ్యాయం 26వ వచనం అపోస్తలుల కార్యముల్లో ఇలా తెలియజేశాడు, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను అని చదువుతాం అక్కడ. కాబట్టి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఇద్దరు జాతులుగా పిలువబడుతూ, జాతులుగా వర్ణించబడుతూ, జాతులుగా విభాగించుకొని పోరాడుతున్నారు కదా. అందుకనే మరి మొదటి శతాబ్దంలోనే, మొదటి 100 సంవత్సరాల లోపు కూడా ఆ దరిద్రం ఉంది. కాబట్టి వారికి అర్థమయ్యే విధంగా ఈరోజు జాతులుగా పిలువబడుతున్న వీళ్ళందరికీ కూడా పూర్వీకుడు ఒక్కడే, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనే విషయాన్ని మనం చదువుతాం అక్కడ. ఇక ఇదిలా ఉండగా, వారికి ఇచ్చినటువంటి బాధ్యతను జాగ్రత్తగా చూడండి. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి.
తర్వాత చూడండి, సముద్రపు చేపల్ని, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏం చేయాలి మానవుడు? సమస్త జీవరాశుల్ని ఏలాలి. సమస్త జీవరాశులన్నిటినీ, ఆకాశ పక్షులతో సహా, సముద్ర జలచరములతో సహా అన్నిటినీ కూడా మానవుడు ఏలాలి. ఏలిక అంటే అర్థం ఏంటి? రాజుగారు ఉన్నారనుకోండి, రాజుగారు పరిపాలన చేసేటప్పుడు ప్రజల్ని భక్షిస్తాడా? వారి సురక్షితతను వారి గురించి, వారి బాధ్యతను గురించి, వారి క్షేమం కోసం ఆలోచన చేస్తాడా? రాజు అనేవాడు ప్రజలను పరిపాలించేటువంటి వాడు ప్రజాక్షేమం కోరతాడా? ప్రజల యొక్క నష్టాన్ని కోరతాడా? ప్రజాక్షేమం కోరతాడు, ప్రజాభివృద్ధి కోరతాడు, ప్రజల్లో క్షేమాభివృద్ధిని కోరుకుంటాడు, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ క్రమంలోని కదా ఉచిత పథకాలు, నానా పనికి మాలిన పనికి వచ్చే పథకాలన్నింటినీ ప్రజల మీద పెట్టేసి ఓట్ల బ్యాంకుతో ప్రజల్ని ఏమారుస్తూ ఉంటారు నాయకులు. మీకు మేలు చేస్తాం, మీకు మేలు చేస్తాం అనేటువంటి దాన్ని ఆశ చూపించటమే, అదే ఏలుబడి అని అనుకుంటే, ఇక దేవుడు కలుగు చేసినటువంటి సృష్టిని గురించి మాట్లాడుతూ మీరు వీటన్నిటినీ ఏలండి అన్నాడు. సమస్త సృష్టిలో ఉన్న సమస్తాన్ని, జీవరాశులన్నిటినీ, అవి జలచరములు కావచ్చు, ఆకాశ పక్షులు కావచ్చు, భూమి మీద సమస్త జీవరాశులు కావచ్చు, వాటన్నిటిని గూర్చి ఏం చేయమన్నాడు? మిమ్మల్ని ఏలండి అంటే వాటిని జాగ్రత్తగా కాపాడండి, అవి నష్టపోకుండా, నశించిపోకుండా కాపాడండి అని దేవుడు ఇచ్చాడు. అంటే సమస్త జీవరాశులన్నిటిని గురించిన బాధ్యత ఎవరిదన్నమాట? మానవునిది. ఎందుకంటే వాటన్నిటిని దేవుడు కలుగజేసినట్టుగానే నిన్ను కూడా ఒక అద్భుతమైన స్థానాన్ని ఇచ్చి సృష్టించాడు. కాబట్టి అవి నీకు లోబడతాయి, నీకు భయపడతాయి, అవి నువ్వు చెప్పిన దానిని కూడా చేయగలుగుతాయి. అవి ఖచ్చితంగా నీకు విశ్వాసంతో పని కూడా నమ్మకంగా చేసి పెట్టగలవు. అందుకని సమస్త జీవరాశులన్నిటిని గూర్చిన బాధ్యత కలిగిన వాడు నరుడు. నరుని ధర్మం అంటే ఏదో భిక్ష వేయటం ధర్మం అనుకోకండి. ధర్మం అంటే బాధ్యతను సూచించేది. ధర్మం అంటే దీన్ని కూడా ధర్మమే అంటారు. ధర్మం యాక్చువల్గా 2 విధాలుగా వర్ణిస్తారు. ధర్మం అంటే ఎవడన్నమ్మా అయ్యా అని అడిగిన వానికి ధర్మం చేయటం ధర్మము అంటారు. కానీ అదే సందర్భంలో బాధ్యత అనేది చాలా విలువైనటువంటి అర్థం దానికి, ధర్మానికి. ఒకవేళ ఎవరైనా అయ్యా అని అనగానే దాని ధర్మం అని ఎందుకు అన్నారంటే, ఒకడు నీ సాటి మనిషి ఆకలితో ఉన్నప్పుడు, వాడు ఆకలితో అయ్యా అని అన్నప్పుడు ఖచ్చితంగా వాని ఆకలిని తీర్చాల్సిన బాధ్యత నీదే అనే నీ బాధ్యతను గుర్తు చేయటం కొరకు దానిని నీ ధర్మం అన్నారు. మంచి భావంతో కూడిన అర్థాన్ని చెప్పారు. సమస్త జీవరాశులన్నిటిని గూర్చి బాధ్యత కలిగి ఉన్నట్టుగానే స్వజాతిని గూర్చినటువంటి బాధ్యత కూడా నరుడు కలిగి ఉన్నాడు. అందుకనే మొదటి దంపతులైనటువంటి ఆదాము హవ్వల యొక్క కుమారులను గూర్చినటువంటి సందర్భంలో దేవుడు మానవుని గూర్చి మరొక మానవుణ్ణి ఖచ్చితంగా ఏమడిగాడు? ప్రశ్నించాడు. కయ్యను యాక్చువల్గా అతడు కొడితే తన తమ్ముడు చనిపోతాడన్న సంగతి అతనికి తెలియదు. కోపంతో కొట్టేశాడు, చచ్చిపోయాడు. అప్పుడు చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. అంటే నీ తమ్ముని గూర్చినటువంటి బాధ్యత ఎవరిది? నీదే. అందుకనే ఇంట్లో పెద్దవాడు ఉన్నాడంటే చిన్న వాళ్ళందరిని గూర్చి ఏమై ఉంటుంది? బాధ్యత గలవారై ఉంటారు. అలాగే సృష్టిలో గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో పెద్దవాడైన వానికి, మొదటిగా పుట్టిన వాడికి లేక పెద్దవాడైన వాడికి తన ఇంట్లో ఉన్నటువంటి చిన్న వాళ్ళ మీద, చెల్లెండ్లు కానీ తమ్ముళ్ళు కానీ, వారి మీద బాధ్యత ఏ విధంగా ఉంటుందో లోకంలో మరి ధనవంతులైనటువంటి వారు కానీ లేక సంపన్న స్థితికి వెళ్ళినటువంటి వారు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా కింది స్థాయి ప్రజలపై బాధ్యత కలిగినట్టుగా మసులుకోవాలి. బాధ్యతది. ఏదో అన్నిటికంటే అందరికంటే మేము ఎక్కువ సంపాదించేసుకున్నాం, అందరికంటే మేము బాగా బ్రతికేస్తున్నాం అని అంటే
అది ఒక వేస్ట్ లైఫ్. జీవితం అలాంటిది కాదు, ఇది చాలా బాధ్యతాయుతమైంది. ఇంకొకటి చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, సృష్టిలో ఏది కూడా తన కోసం ఉండదు, తన కోసం బ్రతకదు. సృష్టిలో ఏది కూడా తన కోసం బ్రతకదు. గాలి వస్తుంది, గాలి కోసం కాదు. సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడి కోసం కాదు. భూమి పండుతుంది, భూమి కొరకు కాదు. చంద్రుడు వస్తున్నాడు, చంద్రుడి కొరకు కాదు. పూల మొక్కలు పూలు పూస్తున్నాయి, పూల మొక్క కొరకు కాదు. సృష్టిలో ఏది కూడా తన కోసం కాదు, తన కోసం బ్రతకదు. ఏది ఉన్నా అది నీ కొరకు అన్నట్టుగా ఎలా ఉంటుందో చూడండి. అలాగే మనిషి మాత్రం తన కొరకే బ్రతుకుతాడు. ఇంకేమన్నంటే ఎంత ఉన్నా సరే నా భార్య లేక నా భర్త లేక నా 2, 3, 4 పిల్లలు, అంతేనా? ఒరే ఇదింత దానికోసం భూమి కంటే 13 లక్షల రెట్లు ఉన్నటువంటి సూర్యుడు పనిచేయాలనా? నీ అనుమతి లేకుండా నీ ప్రాణమును, నీకు ప్రాణవాయువు, నువ్వు హాస్పిటల్లో పడుకుంటే 2 రోజులు నీకు ఆక్సిజన్ పెట్టేస్తే ఒక రోజుకి 8 నుంచి 15,000 రూపాయలు బిల్లు వేస్తున్నారే, ఐసీయూలో వేసేస్తున్నట్టు ఏం పెడతాడు నీకు? అక్కడ మిషన్ పెట్టి ఆక్సిజన్ పెడతాడు అంతే, బయటికి రాకుండా. మరి రోజు నీకు ప్రాణవాయువు ఇస్తున్నటువంటి దేవుడు రోజు నీకు ఇస్తున్న ఆక్సిజన్ ఇక దానికోసం ఆలోచిస్తే ఎంత ఖర్చు పెడతావు? అదంతా నువ్వు ఉచితంగా అనుభవిస్తున్నావు కదా దేవుని వలన. అందుకని మనిషి తన ధర్మాన్ని గుర్తెరిగి బ్రతకవలసిన అవసరం ఉంది. మనిషి తన ధర్మాన్ని గుర్తెరిగి బ్రతకాలి. స్వార్థం కోసం, తన కోసం, తన కుటుంబం కోసం బ్రతకడం గొప్ప కాదు. అది కాదు గొప్పతనం. ఖచ్చితంగా నీ కళ్ళ ముందు అక్కరలు కలిగిన వారి అవసరతలను తీర్చవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఇది దేవుడు తెలియజేసిన సమాచారం. ఇక ఎదుటివాని యొక్క క్షేమం కొరకు ఆలోచించవలసిన బాధ్యత కలిగినటువంటి మనిషి ఇంక ఎదుటివాన్ని కొట్టడం, మోసగించటం, తిట్టడం, చంపేయటం లాంటి ఇంకా ఇవన్నీ ఉన్నాయంటే అది ఇంకెంత భయంకరమైన నేరమో. బాధ్యత లేకుండా వ్యవహరించటమే నేరం. అలాంటిది ఇక ఎదుటివాన్ని మోసగించటం, చంపటం, హత్య చేసేయటం, ఇవన్నీ ఇంకెంత పెద్ద నేరాలు. కనీస బాధ్యతలు మనిషికి తెలియనప్పుడే పెద్ద పెద్ద నేరాలు కూడా చేస్తారు. వాడి ధర్మం వానికి తెలిస్తే, సరిగ్గా తెలియజెప్పితే, మతం పేరిట కానీ, కులం పేరిట కానీ, ధన సంపన్న లేక బీద అనేటువంటి, దరిద్రుడు ధనికులు అనేటువంటి వ్యత్యాసం కానీ లేకుండా ఒకరినొకరు కాపాడుకోగలిగితే ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో. అప్పుడప్పుడు మీకు మరి బైబిల్లో కొన్ని సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. రూతు గ్రంథం అంతా మీరు చదవగలిగితే దేవుడు రాయించి ఇచ్చినటువంటి ధర్మమును అనుసరించి బ్రతికిన విధానము అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎంత ధర్మం, ఎంత నీతి, ఎంత న్యాయం. దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం అనుసరించి బ్రతికిన, సరి అయిన విధానంలో బ్రతికిన ఆ రూతు గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాలను మీరు చదవగలిగితే దేవుడు ధర్మశాస్త్రం అనుసరించి బ్రతికిన నరులలో దేవుడు ఎదురు చూసిన నీతి, న్యాయం, కనికరం అక్కడే కనిపిస్తుంది మీకు రూతు గ్రంథంలో. చాలా అద్భుతంగా ఉంటుంది రూతు గ్రంథం. సో ఇది ఇలా ఉండగా మానవుని గూర్చినటువంటి బాధ్యత, స్వజాతిని గూర్చినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసినటువంటిది చాలా స్పష్టమైనటువంటి విధానము ఏర్పాటు చేశాడు. గత భాగంలో మీకు తెలియజేసి ఉన్నాను ఆదివారం దినాన్న. మరలా ఈరోజు దాన్ని చదువుదాం ఒకసారి. 30 యోబు గ్రంథంలోని 35వ అధ్యాయం. యోబు గ్రంథంలో 35వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, పోనీ 6వ వచనం నుంచి చదువుదాం. 6, 7 వచనాల్లో చూడండి. నీవు పాపము చేసినను ఆయనకు నువ్వేమన్నా చేసితివా? నీ అతిక్రమము కోసం నువ్వేమైనా ఆయనకి చేసితివా? నీవు నీతిమంతుడు అయినను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకుంటున్నాడా? నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే అంటే నీలాంటి నరునికే నీ నీతి ఫలము కూడా చెందును. నువ్వు నీతిమంతుడు అయితే
నీతి కలిగి, నీతి అంటే చాలాసార్లు చెప్పాం, నీతి అనేటువంటిది న్యాయము, సత్యము, నమ్మకం. ఈ మూడింటిని నువ్వు కరెక్ట్గా కలిగి ఉన్నట్లయితే ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఇది? దేవునికా, నీకా, స్వజాతికా? మనలాంటి ఒక నరునికి క్షేమం కలుగుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి నీతి, న్యాయం, సత్యం, నమ్మకత్వం అనే దానిని అనుసరించి బ్రతికినట్లయితే స్వజాతిలో మోసమే లేదు. ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకని ఎంత స్పష్టంగా దేవుని పక్షాన నిలబడుతున్నాడు. యోబుని ప్రశ్నించే యోబు తనకు తానే నీతిమంతుడుగా చూపించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈయన జోక్యం చేసుకున్నాడు. ఎలీహు అనేటువంటి ఆయన జోక్యం చేసుకొని, ఏమయ్యా నువ్వే నీతిమంతుడు అనుకుంటున్నావు, వాళ్ళేమో నువ్వు పాపం చేసావు, రహస్యంగా పాపం చేసావు, అందుకే నీ మీద పెద్ద శిక్ష వచ్చిందంటున్నారు. ఏది ఏమైనా నేను అడిగే వాటికి ఒకసారి ఆన్సర్ చేయండి అని చెప్తూ ఏం చేశాడంటే, నీవు పాపం చేస్తే దేవునికి ఏమైనా నష్టమా, లాభమా? నువ్వు నీతిమంతుడు అయితే దేవునికి ఏమైనా కలిసి వచ్చేది ఉందా, దేవునికి ఏమైనా నష్టపోయేది ఉందా? నీవు న్యాయం అనుసరించి బ్రతికితే దేవునికి ఏమైనా కలిసి వచ్చేది ఉందా, నష్టపోయేది, నష్టం కలిగేది ఉందా? అంటే ఒక మనిషి నీతిని అనుసరించి నీతిమంతుడిగా బ్రతికినా, చెడ్డవాడిగా బ్రతికినా, ఈ రెండిటి ఫలము ఎవరికి చెందుతుంది? నీ తోటి మనిషికే. అందుకనే దైవ గ్రంథంలో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు, అయ్యా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏదయ్యా అని చెప్పేసి అడిగారు. అర్థమైందా? ప్రధానమైన ఆజ్ఞ ఏదయ్యా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు 2 విషయాలు చెప్పాడు. ఒకటి, నీవు నీ దేవుడైన ప్రభువుని, నీ సృష్టికర్తని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో ప్రేమించవలెను అని. దేవుని ప్రేమించటం అంటే ఏమిటి? దానికోసం యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పేశాడు. ఏమనంటే, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనుటయే అన్నాడు. దేవుడు మానవ జాతికి ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో వాటిని గైకొనడం దేవుని ప్రేమించడం. తర్వాత అద్భుతమైన విషయం చెప్పాడు యేసుప్రభు వారు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించము అనునదియు మొదటి ఆజ్ఞ వంటిదియే అన్నాడు. దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటిది ఎంత గొప్పదో అంతే గొప్ప, అదే స్థానాన్ని, అదే స్థాయిని ఇస్తూ, అదే అదే ఉన్నతమైన స్థాయిని కల్పిస్తూ చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అని. మానవుని గూర్చినటువంటి బాధ్యత చూడండి. అందుకనే నీవు నీ పొరుగువాన్ని ప్రేమించేటువంటి క్రమములో దేవుడు అదే చెప్పాడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో కూడా నీ దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలో దాన్ని నేర్చుకో అన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని పాటించు అన్నాడు. తర్వాత 5వ వచనం 20వ అధ్యాయము బహుశా 8వ వచనం నుంచి అనుకుంటాను, అక్కడ చెప్పినప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. తరువాత ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞలో ఉన్నటువంటి విషయం, దాంట్లో ప్రేమ ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుందో. తరువాత వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిలో నీవు తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే 12వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రి నీ తల్లిని, ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రుల ఎడల ఎలా ప్రవర్తించాలో నువ్వు నేర్చుకో, ఇది నీ ధర్మం, నీ బాధ్యత అన్నాడు. నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు ఎలా ఉండాలనేటువంటి విషయం నేర్చుకో. వారిని సన్మానించు అంటే అర్థం ఏమిటంటే, వారు చెప్పిన దానిని ఎలా నీవు విను అని, వారు చెప్పిన దాని ప్రకారంగా నువ్వు బ్రతుకు అని, వాళ్ళు చెప్పే ప్రతి ఉపదేశానికి నువ్వు తలవంచు అని. గౌరవించు, సన్మానించు, ప్రేమించు, ఇవన్నీ అర్థాలు వస్తాయి దాంట్లో. సన్మానించు, తల్లిదండ్రులు సన్మానించు. నెక్స్ట్ ఏమన్నాడు? నరహత్య చేయకూడదు, ఇది పలానోడిని కాపాడుకో మిగతా వాడిని చంపేయని లేదు ఇక్కడ.
నరహత్య చేయకూడదు, నరుణ్ణి అనేవాడిని ఎవరిని కూడా ఏం చేయకూడదు, చంపకూడదు, వ్యభిచరించకూడదు, వ్యభిచారం చేయకూడదు, స్త్రీ అయినా పురుషుడైనా సరే వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను దాటిపోకూడదు అన్నమాట. తర్వాత దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు. తర్వాత నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనా, అతని దాసునైనా, అతని దాసినైనా, అతని ఎద్దునైనా, అతని గాడిదనైనా, నీ పొరుగువాని దగ్గర దేనిని కూడా ఆశింపకూడదు. అది ఆజ్ఞ. అన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ ఆజ్ఞలన్నిటిలో మానవుని మీద బాధ్యతను చూపిస్తుంది. దొంగతనం చేయొద్దు అని అంటే, నువ్వు దొంగతనం చేయడం మానేస్తే, నువ్వు దొంగతనం చేయకుండా ఉంటే నీ సహోదరునితో నీ సాటి మనిషితో బాగున్నావని అర్థం. ఒకవేళ ఎవరితో నువ్వు దొంగతనం చేసావని అంటే ఎదుటివాడిది ఏం చేసావని అర్థం, దోచుకున్నావని కదా, అంటే వాడిని నష్టపోగొట్టేవని కదా అర్థం. ఎదుటివాడిని యొక్క భార్యనో లేకపోతే ఎదుటివాడిని యొక్క భర్తనో ఒకవేళ నువ్వు ఆశించావని అంటే వాళ్ళకు ద్రోహం చేసావని కదా అర్థం. నరహత్య చేయకూడదు అని అంటే, వాడిని చంపావు అని అంటే ఇంకా అంతకన్నా వారి కుటుంబానికి అంతటికి నువ్వు చేసింది ఏముంది. గత భాగంలో నేను చెప్పినప్పుడు ఆత్మహత్య అనే దానికోసం మాట్లాడాం కదా. దానికోసం మాట్లాడేటప్పుడు ఎవరైనా ఊరకనే ఆత్మహత్య చేసుకోరు. దీని వెనకాల, అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని వెనకాల ఎవరున్నారో నేరస్తును పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత, ఎప్పటికో అంతా చల్లబడ్డ తర్వాత, పలానోడి వలన, పలానా ఆమె వలన ఈయన చనిపోయాడంట అని తెలుసుకుంటారు. ఏంటి ఉపయోగం దానివల్ల? ఫస్ట్ మానవ హృదయంలో నేర్పవలసింది ఏమిటో తెలుసా? ఎదుటివాడు మన వలన ఎప్పుడూ కూడా ఏమవకూడదు, బాధపడకూడదు. ఎదుటి వ్యక్తి మన ద్వారా ఎప్పుడూ కూడా నష్టపోకూడదు అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎదుటివారిని ఏ విధంగా కూడా మనము పోగొట్టుకోలేము. ఒకరు ఆత్మహత్య చేసుకోవటానికి, లేక ఒకరు తాము చంపుకోవడానికి, తమ దేహాన్ని చంపుకోవటానికి గల కారణం ఎవరో ఒకరు కారణమై ఉంటారు. ఏదో ఒక కారణమై ఉంటుంది. ఊరకనే ఎవరు చావరు అట్లాగా. జంతువులు కూడా చావు ఊరకనే. ఏ జంతువు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న జంతువులు, కానీ వాటికవే ఎప్పుడైనా సూసైడ్ చేసుకున్నట్టు చూసారా? ఎందుకంటే వేటి వలన వాటికి బాధ కలగదు. మనుషుని వలనే మనుషునికి మాటల ద్వారా బాధ కలుగుతుందేమో, చేష్టల వలన బాధ కలుగుతుందేమో, బెదిరింపు వలన బాధ కలిగిస్తున్నారేమో, అందుకే వాళ్ళు చచ్చిపోతున్నారేమో. మరి అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలని, ఒక వ్యక్తి పట్ల నేను బాధ్యత కలిగి వ్యవహరించాలనేటువంటి ఇంకింత జ్ఞానం ఉన్నట్లయితే ఎదుటివారిని ఎవరిని కూడా మనం ఏం చేయలేము, చంపుకోలేము. అసలు నరహత్య చేయకూడదు అన్నప్పుడు ఎదుటివారి విషయంలో ఏ కారణం చేత కూడా నువ్వు ఎదుటివారిని నొప్పించలేవు. ప్రేమించటమే ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇది నీ బాధ్యత. అందుకనే మనం ఇందాక చదివాం యోబు గ్రంథంలో, నీవు నీతిమంతుడు అయినను దేవునికి ఏమి కలిసి వచ్చేది లేదు. నీవు పాపాత్ముడు అయినా, దుర్మార్గుడు అయినా, దుష్టుడు అయినా దేవునికి ఏమి జరిగే నష్టం లేదు. నీ నీతి వలన కలిగే ఫలమైనా, నీ చెడుతనం వలన కలిగే ఫలమైనా, నీ దుష్టత్వం వలన కలిగే ఫలమైనా ఎవరికి చెందుతుంది? నీ తోటి మనిషికే కదా అని అడిగాడు చూడు. అంటే ఆ మాట ఎంత స్పష్టంగా చెబుతుందంటే మానవుడికి వాడి బాధ్యతను గుర్తు చేస్తుంది. నువ్వు మంచివాడి అయిపోతే సభ్య సమాజానికే మంచోడివి, సభ్య సమాజానికి మేలు చేసినవాడు అవుతావు, నీ స్వజాతికి మంచి చేసిన వాడు అవుతావు. నువ్వు చెడ్డోడు అయితే నీ స్వజాతికే ఏం చేసినవాడు, కీడు చేసినవాడు అవుతావు. ఎంత అన్యాయం మానవుల మధ్య ఏలుతుందో చూడండి. అడుగడుగున ఎవరిని చూడు మోసగాడే, ఎవరిని చూడండి అబద్ధికుడే, ఎవరిని చూడండి అన్యాయస్తుడే, ఎవరిని చూడు దుర్మార్గమే. న్యాయం అన్నదే లేదు, ప్రేమ అన్నదే లేదు, నిస్వార్థం అన్నదే లేదు, సహాయం చేద్దామన్నదే లేదు. ఎక్కడో ఒకరు చేస్తుంటారు మేలు, మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. లేని అన్నదానాలు సంబంధించిన ఆశ్రమాలు కట్టేసి, విధవరాండ్ర తీసుకొచ్చి, అనాథ పిల్లలు తీసుకొచ్చేసి వాళ్ళని సహాయం చేస్తూ ఉంటే ఎక్కడో ఒకళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది.
ఇది ప్రతి మనిషిలో ఉండవలసిన బాధ్యత. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చేటప్పుడు ఆజ్ఞ చెప్పాడు, నీ దేశంలో బీదవాడు ఉండకుండా ఉండాలంటే పొలము కలిగిన వాడు పొలం కోసుకుంటాడు కదా, కోసుకున్న తర్వాత పరిగని ఏరకూడదు అని అంటాడు. నువ్వెంత కోరుకుంటూ ఫస్ట్ నువ్వు కోసుకున్నప్పుడు ఎంత తీసుకెళ్తావో దాన్నే తీసుకుని వెళ్ళు. పరిగి ఏరటానికి వెనకాల పనులను పెట్టకో. పిసినారులు చేస్తుంటారు అలాంటి పనులు. పరిగి ఏరకూడదు. ఎందుకని? నీవు నీ పంట తీసుకెళ్ళిన తర్వాత నీవు పరిగిని విడిచిపెట్టాలని కూడా ఉంటుంది స్పష్టంగా. పరిగిని విడిచిపెట్టాలి, పరిగిని ఏరుకోకూడదు అని అంటాడు. ఎందుకు విడిచిపెట్టాలనంటే నీ దేశంలో బీదవాళ్ళు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు. వాళ్ళు కూడా అడుక్కుతునే భిక్షమెత్తుకునే పరిస్థితికి రాకుండా వాళ్ళు అక్కడ పొలాల్లోకి వెళ్ళిపోయి మీరు విడిచినటువంటి పరిగెను, ఎందుకంటే నీవు విత్తిన దానికి ప్రాణమిచ్చి మొలకెత్తించి పండేటట్టుగా చేసింది ఎవరు? దేవుడు. దేవునికి నీవు ఒకటే, పొలము కలిగిన నీవు ఒకటే, పొలం లేని వాడు కూడా ఒకటే. కాబట్టి ఆ పొలమును పండించేవాడు దేవుడు కనుక దేవుడు పండించిన దానిని ప్రతి మనిషి సమానంగా అనుభవించాలని. తోటలుంటే తోటలోనైనా సరే కొన్నిటిని వదిలిపెట్టాలి. రూల్ అది ధర్మశాస్త్రంలో. పంటకు వస్తే దాంట్లో పరిగిని వదిలిపెట్టాలి, మళ్ళీ ఏరకూడదు. మనిషికి బాధ్యత అది. నా దేశంలో ఉన్నారు ఇంకా బీదవాళ్ళు ఉన్నారు, నా దేశంలో ఇంకా కడుబీద వాళ్ళు ఉన్నారు, వారిని పోషించి కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే అని దేవుడు వారికి చాలా స్పష్టంగా తెలియజేశాడు. మరొకసారి చెప్తున్నాను, మీరు నీతిమంతులైనా దుష్టులైనా మీ ఫలము నీ సాటి మనిషికే. సాటి మనిషినే ప్రేమించలేని నీవు కనబడని దేవుని ప్రేమిస్తున్నానంటే అబద్ధం అన్నాడు అపోస్తలుడైన యోహాను గారు. కాబట్టి దేవుని ప్రేమించేవాడు, దేవుని యందు భక్తి కలిగాను అనుకునేవాడు, నేను దేవుడు అంటే చాలా ఇష్టమని అనుకునేవాడు, దేవుడు అంటే నాకు భక్తి అండి అని అనుకునేవాడు, గుడికెళ్ళి పూజ చేసి వస్తే ప్రయోజనంలా, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే ప్రయోజనంలా, మసీదుకి వెళ్ళి నమాజ్ చదివి వస్తే ప్రయోజనంలా, దానివల్ల ఏంటి ఉపయోగం? దేవుడికి ఏంటి ఉపయోగం దానివల్ల? దేవుడు చెప్పాడు, చూడు సాటి మనిషిని చూడు అని. ఒకసారి మీకా గ్రంథం 6వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, మీకా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన 6వ వచనం చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఏం తీసుకొని పోతున్నా దేవుని దగ్గరికి? వేల కొలది పొట్టేళ్ళ, ఏడాది దూడలా, వేలాది నదులంత విస్తార తైలమా, ఏం తీసుకొని తీసుకోబోతున్నా దేవుని దగ్గరికి అని అడుగుతున్నాడు. అవన్నీ ఎవరు అడిగారయ్యా నిన్ను అని అన్నాడు ఆయన. 8వ వచనం చూడండి, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది కదా. న్యాయముగా నడుచుకొనుట, కనికరము కలిగి ఉండడం, కనికరం కలిగి ఉండటంలో నీకు ప్రేమ ఉండాలి. ఆ తర్వాత దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకోవటం, ప్రవర్తించటం. చూసారా ఎంత స్పష్టంగా చెప్పేశాడో చూడండి. న్యాయముగా నడుచుకో, కనికరము కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, దీన మనసు కలిగి ఉండు. దీన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుకోవటం అంటే దేవుని రూపంలో చేయబడ్డ మనుషులను కూడా నువ్వేం చూడాలి? గౌరవంగా చూడాలి. ఎవరిని తక్కువ వాడిగా చూడనే కూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు. అందరూ దేవుని రూపంలో ఉన్నవారే. వారి చేష్టలను బట్టి తెలుసు తెలియక తప్పులు చేస్తున్నప్పుడు వారి తప్పులను బట్టి వారి స్థితి ఎలాగ ఉంటుంది, వారి గురించి వారికి తెలియనప్పుడు తప్పు మార్గంలో వెళ్తుంటారు. అప్పుడు వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా నీదే. అందుకని ఇంత స్పష్టంగా మానవ ధర్మాన్ని గూర్చి చెప్పాడు చూడండి. ఈ బాధ్యత సభ్య సమాజాన్ని కాపాడుకొనడం. ఇంకా ఏమన్నాడు? ఇంకా యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోని 27వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు అంటే చాలా ప్రేమ అండి అంటావా? అయితే ఆయన ఏం చెప్తాడో చూడండి. దేవుని ప్రేమించేవాడు దేవుడు చెప్పింది చేయాలి కదా. 1వ అధ్యాయము 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదంటే దేవుని ఎదుట, నీ తండ్రి, నీ ఆత్మకు తండ్రి అయిన దేవుని ఎదుట మంచి భక్తి ఏదయ్యా అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు అన్నాడు అంతే ఆయన.
దేవుని ఎదుటను మంచి భక్తిపరుడు అని అంటే బొర్లాడకుండా ప్రార్థన చేయడం కాదు. దేవుని ఎదుట భక్తి కలిగి ఉండటం అంటే ఓ పాటలు పాడేసేయడం కాదు, వాక్యం చెప్పేయడం కాదు. ఇది కాదు భక్తి అంటే. ఇవన్నీ అవసరమే, కానీ ఇవి చేసేసి అసలు విషయాలు పక్కనెట్టేశారు చాలామంది. అందుకే చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? దిక్కులేని పిల్లలని, విధవరాండ్రిని వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తమ్మును తాము కాపాడుకొనుటయునే అన్నాడు. ఇంకా 26వ వచనంలో ఏం చెప్పాడు? ఎవడైనా తన నోటికి కళ్యం పెట్టుకొనక నేను మహాభక్తిపరుడిని అని అనుకుంటే వాడి భక్తి వ్యర్థం అన్నాడు. చూసారా ఎంత బాగుందో? భక్తి అంటే ఏమిటో చెప్తున్నాడు. దేవుని యందు భక్తి కలిగి ఉండటం అంటే ఏంటట? మొదటిది నోటికి కళ్ళెం పెట్టుకోవాలా, ఏది పడితే మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, బూతు మాట్లాడకూడదు, దుర్భాషలు ఆడకూడదు, ఇవన్నీ మాట్లాడకుండా ఉండాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి మొదటిది. రెండవది దిక్కులేని పిల్లల్ని పరామర్శించాలి, వారి ఇబ్బందులు ఆదుకోవాలి, విధవరాండ్రని వారి ఇబ్బందులు ఆదుకోవాలి. తర్వాత లోకంలో మలినం ఉంది, లోక మాలిన్యం ఉంది, ఒకరిని చూసి ఒకటి చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ మాలిన్యం నీకు అంటుకొని నువ్వు కాపాడుకో. దేవుడు చెబుతున్నది నీవు మనుషుల ఎదుట ఎలా ప్రవర్తించాలి అనేటువంటిదంటే, మనుషులు ఇదంతా ఏం చెబుతుంది నీకు? మానవుని బాధ్యతను తెలియజేస్తుంది. మానవునిపై మానవుని బాధ్యత, మానవుని గూర్చి మానవుడు కలిగి ఉండవలసిన బాధ్యత. ఎంత బాగా చెప్పాడో చూడండి. ఇదే గనుక యావత్తు మానవ జాతి అంత అలవర్చుకోగలిగితే నిజంగా ఈ లోకంలో మతం పేరిట హత్యలు జరిగేవేనా? కులం పేరిట హత్యలు జరిగేవేనా? హెచ్చు తగ్గులని గొడవలు జరిగేటివేనా? జరగవు కదా. మానవుడు కనీస తన బాధ్యతను మర్చిపోవడం వలన ఈరోజు మారణ హోమం, దొంగతనం, మోసం, అసూయ, ద్వేషం, దోచుకోవడం, దేశద్రోహం, చట్టద్రోహం, ఏమన్నా అన్ని రకాల మోసగాళ్ళు. ఇదేంటండి? దేవునికి అంటకడుతున్నారు మతాలని. మరి దౌర్భాగ్యం అండి ఇది. దేవునికి మతాన్ని అంటకట్టడం ఏంటి? అందరికీ దేవుడు ఒక్కడై ఉన్నప్పుడు, అందరూ దేవుని ప్రజలైనప్పుడు, అందరూ ఒకరినొకరు ప్రేమించి ఒకరి అవసరాలు ఒకరు తీర్చగలిగేటట్టుగా బతకండ్రా బాబు అని దేవుడు చెబితే, ఎవడికెవడు మోసం చేసుకోకుండా బతకండ్రా బాబు అని దేవుడు చెబితే, అలా బ్రతికేవాడిని చేతగాని వాడుగా లోకం చూస్తుంది. తిరిగి కొట్టలేని వాడిని కొట్టడం, తిట్టలేని వాడిని తిట్టడం. ఇదేనా మానవ బాధ్యత అంటే? మానవుని ధర్మం అంటేదా? నువ్వు నిజంగా బలవంతుడు అయితే నీ దగ్గర ఉన్నది బలహీనుడికి ఇవ్వు. బెదిరించడానికి కాదు దేవుడు నీకు బలం ఇచ్చింది. దేవుడు నీకు ధనం ఇచ్చింది వాని మీద రుబాబు చేయటానికి కాదు, వానికి నీ ధనములో భాగమిచ్చి కాపాడటం కొరకు. ఒక విధంగా చెప్పాలంటే ఒకరిని ధనవంతుని చేసి అన్నీ ఇచ్చి వాడి వ్యక్తిత్వానికి పెద్ద పరీక్ష. యాక్చువల్గా అన్నీ ఇచ్చింది దేవుడు ఎందుకో తెలుసా? నీ బుద్ధికి పరీక్ష పెట్టాడని అర్థం. చాలామందికి అది తెలియక అదే పిసినారి బుద్ధితో బతికేస్తుంటారు. నీకు అన్నీ ఇచ్చాడంటే అన్నీ ఇచ్చిన దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నీ బుద్ధికి పరీక్ష పెట్టాడు. ఫెయిల్ అయిపోతావు సభ్య సమాజం విషయంలో బాధ్యత లేకుండా ఉంటే. సృష్టి విషయంలో బాధ్యత ఉంది, సాటి మనిషిపై బాధ్యత ఉంది. అవతల వ్యక్తులు ఏ విధంగా ఉన్నారో నీ కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తులకి ఖచ్చితంగా నువ్వు ఎప్పుడూ సహాయం చేసేటట్టుగా ఉండాలి. దేవుడు అందుకే మనల్ని భూమి మీద పుట్టించాడు. ఇది ప్రధానంగా సాటి మనుషులను కాపాడుకోవాలి, సృష్టిని కూడా అదే విధంగా కాపాడుకోవాలి. దాన్ని కూడా పాడు చేయకూడదు. చెట్లు నరకువాడు తనకే హాని చేసుకుంటాను ఉంటుంది ప్రసంగి గ్రంథంలో. చెట్లు నరకడం కూడా హానే, చెట్లు నరకోవడం పాపమే. తెలుసా మీకు? భూమి మీద జంతుజాలన్నింటినీ ఇష్టానుసారంగా తినేయడం పాపమే. నాన్ వెజిటేరియన్ అని అడిగితే మానేసినంత ఉత్తమమైన కార్యం ఇంకొకటి ఉండదు. ఒకవేళ వాటన్నిటినీ వధిస్తున్నప్పుడు అవి కొట్టుకుంటున్న విధానాన్ని మీ కళ్ళతో చూస్తే నిజంగా తినగలరా మీరు దాన్ని? మీ కళ్ళ ముందు ప్రాణం విడవటానికి ఎంత కొట్టుకుంటుంది అది.
నీ కళ్ళకు కనిపించడం లేదు కాబట్టి ఎక్కడో ఏదో తగలేసి కోసేసి తీసుకొచ్చేసి మాంసం ముక్కలు నీ ముందు పడేశారు కాబట్టి ఆనందంగా తినగలుగుతున్నారు. కానీ అనేక సార్లు వాటిని చూసినప్పుడు ఎంత బాధ కలుగుతుందండి. కాబట్టి ప్రియులారా, ఇలాగా ప్రతి విషయంలో మానవుని యొక్క బాధ్యత, వాడి ధర్మం అనే దాన్ని దేవుడు గ్రంథంలో స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా విషయాన్ని తెలుసుకొని సాటి మనుషుల పట్ల, మళ్ళీ చెప్తున్నా, అందరూ కుటుంబాలలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా సాటి మనిషిని గూర్చి మనము బాధ్యత కలిగిన వారమై ఉన్నామనే సత్యాన్ని గ్రహించి బ్రతకాలి. అప్పుడే దేవుని ఎదుట మన భక్తి సరైనదిగా ఉంటుంది. సభ్య సమాజం మీద బాధ్యత లేని భక్తి నువ్వు 1000 బలులు అర్పించినా కూడా దేవునికి దమ్మిడి ఉపయోగం లేదు. అదే దేవుడు తీసుకునేది కాదు కదా. అది దేవుడు తీసుకుంటాడు మన దగ్గర నుంచి. మనుషుని దగ్గర నుంచి దేవుడు ఏది తీసుకోడు. నువ్వేది ఇచ్చినా దేవుడు చెప్తాడు. నాకు ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే, నీ రూపంలో నా రూపంలో ఉన్నవాడికి నువ్వు సహాయం చేయటమేనయ్యా నాకు ఇవ్వటం అంటాడు. నువ్వు వాడికి నేను నీకు ఇస్తా అంటాడు దేవుడు. అది అక్కర్లో ఉన్నవాడికి ఇయ్యు, నేను నీకు ఇస్తా. బీదలను కనికరించేవాడికి యెహోవాకు అప్పిచ్చేవాడు అని ఉంటుందండి. బీదలను కనికరిస్తే దేవునికి అప్పిచ్చినట్టట. ఎంత గొప్ప సత్యం చూడండి. కనుకనే అక్కర్లో ఉన్నవారికి మీరు సహాయం చేయటం అనేటువంటిది మనం నష్టపోయామని ఫీల్ అవ్వకండి ఎప్పుడు కూడా. దేవునికే అప్పిచ్చినంత ఆ వ్యక్తి ఎలాంటివాడైనా పర్వాలేదు, వాడి ఇబ్బందులు ఆదుకోవడమే మన కర్తవ్యం. కాబట్టి ఇలాగ మన బాధ్యతలను మనము గుర్తెరిగి బ్రతకాలి. అర్థమైందా? సాటి మనిషి అంటేనే బాధ్యత కలిగి మనము బ్రతకాలి. ఎవరిని దూషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని దోచుకోకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరితో అబద్ధం ఆడకూడదు, ఎవరిని మోసగించకూడదు. సరి అయిన దైవికమైన లక్షణాలు. అందుకని యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కర్లో కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చాడు, ఆకలి ఉన్నవాడికి ఆహారం పెట్టాడు. తాను చేయగలిగినదంతా మానవుని జాతి కోసం చేశాడు. చివరికి పాప పరిహారము కొరకు కూడా తన ప్రాణమునిచ్చి, ప్రాణం తీయటానికి బలవంతంగా సిద్ధపడిన అసూయతో, కక్షతో, ద్వేషంతో ఉన్న మనుషులను సైతం ఏం చేశాడు? క్షమించి, తండ్రి నీవు కూడా వీరిని క్షమించేసేని పరలోకపు తండ్రికి ప్రార్థన చేసి తన జీవితాన్ని ముగించాడు. అందుచేత దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు. అందువల్లనే ఈరోజు మానవ జాతికి అంతటి చెప్పేది ఏమిటంటే, క్రీస్తు ప్రభువు ఈ శరీరధారిగా ఉన్నప్పుడు నీకు మానవ ధర్మాన్ని నేర్పడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. అందుకని ఎవరిని దోచుకోలేదు, ఆయన దానం చేశాడు. అర్థమవుతుందా? ఆయన కనికరపూర్ణుడు, దయాదాక్షిణ్యములు కలిగిన వాడు. ఎక్కడ చూడు ఆయన త్యాగమే కనిపిస్తుంది. ఆ త్యాగమే ప్రతి మనుషుల్లో కూడా ఉండాలని ఆయన అడుగుజాడలు మాదిరి ఉంచిపోయాడు లోకంలో. అందుకని క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు మార్గాన్ని అనుసరించి నడవటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థించుకుందాం, ఏకీభవించండి.